వార్ 2తో గొప్ప రైడ్ ప్రారంభం. కథానాయకుడు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యష్ రాజ్ ఫిల్మ్ సంస్థ నిర్మిస్తోంది. కియారా అడ్వాణి కథానాయిక. ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లోకి రానుండగా ఈ చిత్రం తెలుగు హక్కుల్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థే శనివారం అధికారికంగా ప్రకటించింది. అరవింద సమేత దేవరా లాంటి విజయాల తర్వాత మా డిస్ట్రిబ్యూషన్లో హ్యాట్రిక్ హిట్ కోసం వార్ 2తో గొప్ప రైడ్ను ప్రారంభిస్తున్నాం. దీన్ని మేము తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వచ్చే నెల 14న థియేటర్స్లో ఈ ఉత్సవం మొదలు కానుందని సితారా సంస్థ పేర్కొంది. విజయవంతమైన స్పై థ్రిల్లర్ వార్కు కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో హృతిక్ రోషన్, తారక్ల మధ్య ఉండే పోటాపోటీ యాక్షన్ ప్రేక్షకుల్ని కనువిందుగా ఉండనుందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల కానుంది. ఇది వార్ 2 సంబంధించినటువంటి తాజా సమాచారం ఉంది. మైత్రి మూవీస్ మనకు తెలుసు, తెలుగులో అనేక సినిమాలను నిర్మించినటువంటి మైత్రి మూవీస్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సంబంధించి వార్ 2ను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్టుగా ఈ యొక్క వార్త. వార్ 2కి క్రేజ్ ఎంత ఉన్నప్పటికీ కూడా తారక్ విషయంలో మన తెలుగు వాళ్ళు ఇదొక తారక్ సినిమా, సోలో 3 సినిమా కాదు కాబట్టి దాన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదని ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది. ఎందుకంటే తారక్ సోలోకి ఉండే క్రేజ్ అనేది వేరే ఉంటుంది. ఇక్కడ హృతిక్ రోషన్ మెయిన్ లీడ్ అనేటువంటి భావన ప్రోమో చూసినటువంటి వాళ్ళకి కలుగుతూ ఉంది. ఆయన మీదనే ఎక్కువ ఫోకస్ చేశారా అనే విధంగా ఉండటంతో తారక్ సెకండ్ హీరో లాగానే ఫీల్ అవుతున్నారు. సో ఏదేమైనా కూడా సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా ఏమాత్రం మంచిగా ఉన్నా కూడా తారక్ గత సినిమాలో మాదిరిగా దీనికి కూడా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇది హిందీ సినిమా అనేది మనకు తెలుసు కాబట్టి హిందీని సినిమాని డబ్బింగ్ లాగానే ఫీల్ అవుతూ ఉన్నారు మన తెలుగు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఈ సినిమా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి మైత్రి మూవీస్ ఏదైతే ఉందో ఆ సంస్థకి ఖచ్చితంగా దీన్ని మైత్రియా ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ సినిమా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా ఈ యొక్క వార్త. ఇక రష్మిక మందనకు సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది. గర్ల్ ఫ్రెండ్ తొలిపాటతో సిద్ధం. ద గర్ల్ ఫ్రెండ్గా సినీ ప్రియుల్ని పలకరించనుంది రష్మిక. ఆమె టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ ముగిలినేని, విద్యా కొప్పిరేడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీక్షిత్ శెట్టి హీరో. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా హైదరాబాద్లో పాట చిత్రీకరణ చేసుకుంటుంది. రష్మిక, దీక్షిత్ శెట్టిలపై దీన్ని తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ నెలలోనే ఈ చిత్రం తొలి గీతాన్ని విడుదల చేయనున్నారు. అలాగే త్వరలో విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నారు. భావోద్వేగాల అందమైన ప్రేమ కథతో ముస్తాబవుతున్న ఈ చిత్రం ఇది. దీనికి హేషం అబ్దుల్ వహీబ్ సంగీతం అందిస్తున్నారు. కృష్ణన్ వసంత్ ఛాయాగ్రహం. ఇది రష్మిక సంబంధించింది. రష్మిక ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా అన్ని రకాల జోనర్స్ని కవర్ చేస్తుందని చెప్పాలి. ఒక పక్కన యూత్ అండ్ లవ్ ట్రాక్లో ఉన్న సినిమాల్ని, హారర్ సినిమాల్ని, లేడీ ఓరియంటెడ్ సినిమాల్ని, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాల్ని, ఇలా అన్ని రకాల సినిమాల్ని కవర్ చేస్తూ రష్మిక తనకంటూ ఒక ప్రత్యేకతనైతే సినీ రంగంలో చాటుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అంత తక్కువ ఏజ్లో ఈ యొక్క తక్కువ కెరీర్లో ఇంత పెద్ద స్టార్ ఇమేజ్ రావడం మనం చూసాం. చావాతోటి ఎటువంటి ఇమేజ్, ఒక సాంప్రదాయబద్ధమైన ఒక రాణి క్యారెక్టర్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది. అదేవిధంగా పుష్పలో ఒక స్మగ్లర్కి భార్యగా అయినప్పుడు కూడా, అంత పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్ అయినటువంటి హీరోకి భార్యగా ఉన్నప్పుడు కూడా ఇంట్లో భర్తతో ఎలా ఉంటుంది అనేటువంటి సీన్లు కానివ్వండి, భర్త యొక్క గొప్పతనాన్ని చాటేటువంటి ఆ యొక్క జాతర సీన్లో కానివ్వండి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించి అందరికి కూడా మనల్ని పొందింది. ఓన్లీ అదో రొమాంటిక్ ఒక సాంగ్ కోసం దానికోసం అలా కాకుండా ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రల్ని ఛాలెంజ్గా తీసుకొని సక్సెస్ఫుల్గా చేస్తుంది. రీసెంట్గా వచ్చిన కుబేరలో కూడా రష్మిక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఉన్నటువంటి ఆ యొక్క క్యారెక్టర్కి అనుగుణంగా మన పక్కింటి అమ్మాయి, మనకు తెలిసిన అమ్మాయి, ఒక బిలో యావరేజ్ ఫ్యామిలీ, ఒక దిగువ మధ్యతరగతి అమ్మాయి ఏ విధంగా ఉంటుంది అనేది చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసినటువంటి రష్మికకి గర్ల్ ఫ్రెండ్ అనేటువంటి ఒక సినిమా ఉంది. దీనికి సంబంధించినటువంటి తాజా ఇన్ఫర్మేషన్ ఈరోజు వచ్చింది. దానికి సంబంధించినటువంటి వార్త ఇది. ఇకపోతే మన వెంకీ మామ ఏం చేస్తున్నాడో చూద్దాం. వెంకీ జోడీ ఎవరో
ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతికి వస్తున్నాంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు కథానాయకుడు వెంకటేష్. ఇప్పుడు ఈ జోష్లోనే తన తదుపరి సినిమా శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి హారిక అండ్ హాసిని సంస్థ నిర్మించనుంది. దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ తెర వెనుక పూర్వ నిర్మాణ పనులు చక్కా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. త్రివిక్రమ్ గత చిత్రాల్లానే ఇందులో ఇద్దరు నాయకులు అవకాశం ఉందని సమాచారం. ఇప్పుడు ఈ పాత్రల కోసం త్రిష, నిధి అగర్వాల్తో పాటుగా రుక్మిణి వసంత్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా ప్రచారం బలంగా సాగుతుంది. వీళ్ళలో త్రిష ఇప్పటికే వెంకీతో ఆడవారి మాటలకే అర్థాలే వేరులే రమో వెంకటేశ బాడీగార్డ్ చిత్రాల్లో కలిసి సందడి చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న విశ్వంభర, కరుప్పు పూర్తయిన నేపథ్యంలో వెంకీ సినిమాలో సీనియర్ భామగా ఆమెను రంగంలో దింపేందుకు చిత్ర వర్గాలు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మరో పాత్ర కోసం తొలుత రుక్మిణి పేరు వినిపించగా ఇప్పుడు నిధి అగర్వాల్ రేస్లో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి వీళ్ళలో వెంకీతో జోడి కట్టేది ఎవరన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. ఇది వినోదంతో నిండిన కుటుంబ కథా చిత్రంగా రానుంది. చిత్ర వర్గాల్లో ప్రచారం సాగుతోంది. వచ్చే నెలలో చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉంది. ఇక వెంకీ ప్రస్తుతం చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ గురించి మనం చెప్పాలంటే ఈ సంవత్సరంలో సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతోటి అలరించారు. మంచి హిట్ సాధించారు. 100 crores క్లబ్లో మొదటిసారిగా తెలుగు సినిమాలో చేరారు. సో ఈ క్రమంలో వెంకీ సంబంధించిన నెక్స్ట్ మూవీ మొన్నటిదాకా కూడా కన్ఫర్మ్ కాలేదు. అయితే అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్లో వస్తున్నటువంటి తదుపరి చిత్రంలో ఒక కీలక పాత్రలో వెంకటేష్ నటిస్తున్నాడు. సో కానీ ఆయన సోలో హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా రావడం అనేది ఎంతైనా కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఇది గతంలో వీరి కాంబినేషన్లో త్రివిక్రమ్ మాటలు రాసినటువంటి మల్లీశ్వరి కానీ, నువ్వు నాకు నచ్చావు కానీ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మాకు తెలుసు. సో మన త్రివిక్రమ్ కామెడీకి, వెంకటేష్ కామెడీ టైమింగ్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతున్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. దాంతోపాటుగా ఇది కుటుంబ సమేతంగా చూసే ఒక ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ముందే చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనని అలరిస్తుందని చెప్పేసి నమ్మచ్చు. దీంట్లో హీరోయిన్స్ ఇద్దరు ఉంటారని చెప్పేసి అన్నారు. దాంట్లో ఆల్రెడీ ముగ్గురు ఉంటారని చెప్పి అంటున్నారు. ఇద్దరు కన్ఫర్మేషన్గా తెలుస్తుంది. నిధి అగర్వాల్, త్రిష అయితే 100% కన్ఫర్మ్ అయింది. నిధి అగర్వాల్ లేకపోతే ఈ యొక్క లక్ష్మీ వసంత అనేది రుక్మిణి వసంత అనేది ఇంకా కన్ఫర్మ్ కావాల్సింది. ఇది వెంకటేష్ సంబంధించిన తాజా సినిమా సంబంధించిన అప్డేట్.